సమాజం ఎటుపోతుంది ఎటుపోతుంది అంటే ఎటుపోతుందో మీకు తెలీదా? చూస్తున్నారు కదా ఓ అఘోరి. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది 4 months బ్యాక్ మహేశ్వరి అనే అమ్మాయిని మేడిపల్లిలో చంపేసి ఫస్ట్ వైఫ్ ఎందుకు విడిపోయింది, సెకండ్ వైఫ్ ఎందుకు వచ్చింది, సెకండ్ వైఫ్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఫస్ట్ వైఫ్ బిడ్డని. మనుషులు ఎట్లయిపోయారంటే ఆస్తుల కోసము కన్న పిల్లల్ని చంపుకుంటారు. ఇప్పటికీ కూడా వీడియోలలో మాట్లాడేది నా వైఫ్ శిక్ష పడాలి అంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి కాబట్టి మీడియాల ముందు కావాలని మాట్లాడుతున్నారా? ఇది మనిషిలో పుట్టిందా? దీన్ని ఏమనాలి? సమాజం ఎటుపోతుంది? ఎటు చూసినా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లే. దాని తర్వాత హస్బెండ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడదామంటే ఎట్లా మోటివేషన్ చేసిందంటే అమ్మాయి ఎటు పోయిందంటే మళ్ళీ ఇంకో లాజిక్ గుర్తు పెట్టుకోండి, ఇంట్లోనే ఆధార్ కార్డు ఉంది, అమ్మాయి వాడే ఎవరైతే ఇంకొక అమ్మాయి ఉందో అమ్మాయిని బయటికి రానివ్వట్లేదు అంటే ఏమైనా నిజాలు బయటికి వస్తాయనా? ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. పీనా నాయక్ విషయాలు ఏమన్నా ఆ అమ్మాయి బయట పెడితే ఈ నష్టం కూడా ఉందని ఏమన్నా బయటపడుతుందా? అమ్మాయిని ఎందుకు బయటికి రానివ్వట్లేదు, ఎందుకు మాట్లాడేవంటే? హాయ్ హలో వెల్కమ్ టు ఇనే 60 నేను మీ సంతోష్. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది 4 months బ్యాక్ మహేశ్వరి అనే అమ్మాయిని మేడిపల్లిలో చంపేసి ఎక్కడైతే పాతి పెట్టారో అమ్మాయి ఇష్యూ. ఈ ఇష్యూలో మనకు వచ్చేటిది బయటికి వచ్చేది మొత్తం టోటల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పబోతున్నామో మనం ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా అసలు మాట్లాడము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోనే మీ దగ్గరికి వస్తున్నాం. ఇందులో మీకు 100కి 200% ప్రతి ఒక్కటి నిజాలు. ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి ఎవరైతే పీనా నాయక్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అండ్ లలిత సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ శాంతి, ఫస్ట్ వైఫ్ ఎందుకు విడిపోయింది, సెకండ్ వైఫ్ ఎందుకు వచ్చింది, సెకండ్ వైఫ్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఫస్ట్ వైఫ్ బిడ్డని అంటే కొన్ని కాదు, ఈ మధ్య మొత్తం ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని ఇల్లీగల్ గా ఒకరు మర్ది అని, ఒకరు క్లాస్మేట్ అని, ఒకరు సో కాల్డ్ ఈ 10 days ఇవి చాలా ఇష్యూస్ చూసాం. అంటే సిగ్గు శరాలు మానం ఉన్నాయా అంటే నాకు తెలిసి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు బాధగా అనిపించవచ్చు, దానివల్ల పెద్ద ఫరక్ పడేది కూడా ఏం లేదు. శాంతి ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ లలిత, చనిపోయిన అమ్మాయి పేరు వచ్చేసి మహేశ్వరి. ఇదంతా స్టోరీ ఏంటంటే ఈ మర్ది అనే వ్యక్తి, మర్ది అని పోర్ట్రేషన్, మర్ది కాదు ఆయన, మర్ది కాదు మీన్స్ మర్దే. అండ్ మర్ది ఎందుకు ఈమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు లలితతోని, అండ్ ఈ మహేశ్వరి అనే అమ్మాయిని ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక కార్ డ్రైవర్ ఎందుకున్నాడు, ప్రతి ఒక్క విషయం మీకు దీంట్లో అంటే ప్రతి ఒక్క ఏం జరిగింది పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ జరిగింది ఏంటంటే ఈ అమ్మాయికి ఇంకొకటి ఏమొస్తుందంటే మహేశ్వరి అనే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అవ్వలేదు. ఇది ఇప్పుడు ఏదైతే అబ్బాయిని చూసారో ఆ అబ్బాయి హైదరాబాద్ ఉప్పల్కి సంబంధించి ఇక్కడే ఉంటాడు అబ్బాయి నాయక్. అబ్బాయి కూడా ఈ పీనా నాయక్ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తా. మీకు పీనా నాయక్ ఎవరైతే ఉన్నారో ఈయనకు 2 మ్యారేజ్లు. ఈ ఇద్దరు వైఫ్లల్లా ఫస్ట్ వైఫ్ తో చిన్న చిన్న డిస్కషన్స్ అయిపోయి ఇంకా ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ సంథింగ్ ఆస్తి గొడవలు ఇవి ఉండి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆ పాప ఎవరైతే ఉన్నారో ఈమె మహేశ్వరి. వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత అండ్ అక్కడ పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయి వచ్చేసి ఫాదర్ దగ్గర ఉండాలి, అబ్బాయి వచ్చేసి మదర్ దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు చెప్పింది కావచ్చు లేదంటే కోర్టులు చెప్పినవి కావచ్చు, విడాకులు అయితే అవ్వలేదు వీళ్ళకి, వాళ్ళ రెస్పెక్టబుల్ గా వీళ్ళు ఉన్నారు. ఈమె వచ్చేసి ఫస్ట్ వైఫ్ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటది, అబ్బాయి కూడా అక్కడ నుంచే చదువుకున్నాడు. అమ్మాయి వచ్చేసి పెద్దల సమక్షంలో జరిగింది కాబట్టి ఈ అమ్మాయి ఈ పీనా నాయక్ దగ్గర ఉంది, వాళ్ళ ఫాదర్ దగ్గర. తర్వాత ఎవరైతే ఈవిడ ఉన్నారో అండ్ లలితని పెళ్లి చేసుకోవడం జరిగింది. లలితకి అండ్ పీనా నాయక్ కి నాకు తెలిసి ఐ థింక్ 20 years డిఫరెన్స్ ఉంటుంది, 15 to 20 years అబోనే డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ మధ్యలో ఏజ్ గ్యాప్. ఇక్కడ ఏమైపోయిందంటే ఈమె చాలా హెంగ్ ఉంది. ఇతనికి ఏంటంటే ఓన్లీ జాబు, ఇల్లు, పిల్లలకి ఏం ఇది. ఈమె కొంచెం హెంగ్ లో ఉంది కాబట్టి ఈమె కొంచెం కామ కోరికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు సో కాల్డ్. అండ్ వీమె ఎవరితోని ఇప్పుడు ఎవరైతే మరిది అన్నారో మరిదితోని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంది, ఇల్లీగల్ రిలేషన్ ఎందుకు పెట్టుకుంది అంటే ఈ మరిది ఎవరైతే ఆర్మీ సంబంధించిన కానిస్టేబుల్ సంథింగ్ ఉన్నాడు కదా, ఈయన ఆల్రెడీ వాళ్ళ వైఫ్ కి
విడాకులు అయిపోయినాయి మొన్న రీసెంట్ గా. ఐ థింక్ ఒక 1 వీక్ 15 days బ్యాక్. వాళ్ళకేదో సంథింగ్ గొడవలు అయ్యి కట్ చేస్తే అది అయిన తర్వాత వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ వదినతోని రిలేషన్ లో ఉన్నాడు కదా మరిది. ఈ రిలేషన్ లో ఉండి వీళ్ళిద్దరు ఏం స్కెచ్ చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నారు. మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది. అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు. ఇది పచ్చి అబద్ధం. మ్యారేజ్ ఈ ఏదైతే మ్యారేజ్ ఉందో ఇది ఎంగేజ్మెంట్ కూడా కాదు. యాక్చువల్గా జస్ట్ మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఈ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేసి ఈ మ్యారేజ్ లో ఈయన ఏం చేశాడంటే కొంతమంది ఏం పోట్రేషన్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి ఇల్లు ఇద్దాం అనుకున్నాడు అండ్ ఈమెకు ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే అబ్బాయి కొంచెం మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి కొంచెం డిమాండ్ చేశారు అన్నట్టు. అదేం కాదు, నార్మల్. ఇప్పుడు ఫస్ట్ పెళ్ళే. ఈ ఫస్ట్ ఏదైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో ఈ అమ్మాయికి ఫిక్స్ అయిన తర్వాత ఈ ఎవరైతే పీనా నాయక్ ఉన్నాడో ఈ సెకండ్ వైఫ్ కూతురికి ఒక బిల్డింగు, ఈ మేడిపల్లిలో ఉన్న బిల్డింగు, అండ్ ఇంకొక ఫస్ట్ వైఫ్ కూతురికి ఒక బిల్డింగ్. అంటే ఇద్దరికి ఆ అబ్బాయికి ఈమె ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకి జాబ్ లేదు, ఇల్లు ఎందుకు, ఇదంతా గొడవలు అవుతున్నాయి, డిస్కషన్స్. ఈమె అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా పీనా నాయక్ను కూడా చంపుదామని ఫిక్స్ అయిందని వాళ్ళు చెప్తున్న విషయాలు ఇవి ఎంతవరకు నిజాలో తెలియదు. ఎందుకంటే ఎవరైతే పీనా నాయక్ తమ్ముడు కొడుకులు వీళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే మా బాబాయిని కూడా చంపుదాం అనుకుంది, మా కాకని మా పెద్ద డాడీని చంపుదాం అనుకుంది. ఎందుకు అంటే ఇక్కడ అసలు బిత్తరపోయే నిజాలు, అసలు షాకింగ్ విషయాలు ఇవి. అంటే ఇప్పుడు మనుషులు ఎట్లయిపోయారంటే ఆస్తుల కోసము కన్న పిల్లల్ని చంపుకుంటారు. అంటే ఇప్పుడు కన్న వాళ్ళకంటే పెంచిన వాళ్ళు గొప్ప వాళ్ళు అనేది ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఓన్లీ ఆస్తి. ఇప్పుడు ఏం కన్నారు, మీరు ఏం పెంచారు అంటే మేము ఆస్తులు కన్నాము, ఆస్తులు పెంచుకున్నాము అంటారు. ఇలాంటి దేర్ దిమాక్ వ్యక్తులు. ఇక్కడ ఇంకోటి ఏం అర్థమవుతుందంటే పీనా నాయక్ చాలా ఇన్నోసెంట్ గా బిహేవియర్ చేస్తున్నాడు. ఇది కొంచెం డౌట్ గా ఉంది. అంటే ఇంట్లో 4 months అవుతుంది ఈ అమ్మాయిని చంపేసి. ఎట్లా చంపారు మీకు చెప్పుకొస్తా. వీళ్ళిద్దరు కుమ్మక్కయి మర్ది అనొద్దు, ఇల్లీగల్. అండ్ ఈ ఉంచుకున్నోడు తెలిసిన, ఈ ఉంచుకున్నోడు కూడా ఉప్పల్లోనే ఉంటాడు. వైఫ్ను వదిలేసిన తర్వాత వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే హస్బెండ్ని చంపేయాలి, ఈ అమ్మాయిని చంపేస్తే ఈ 2 buildings ఉంటాయి, ఈమె పేరు మీద ఇంకా కొంచెం జాగ్ ఉంది, ఫ్లాట్ సంథింగ్, ఈ లలిత అనే అమ్మాయి మీద. ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు ఎవరైతే లలిత గుట్టిన అమ్మాయిందో ఈ అమ్మాయిని కూడా వదిలేసి వీళ్ళిద్దరు బయట దేశం వెళ్ళిపోదామని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారనే విషయం వాళ్ళ ఫ్యామిలీ చెప్పేది. ఇక్కడ ఓవరాల్ గా ఏం అర్థం అవుతుందంటే అంటే వయస్ గ్యాప్ ఉండి పెళ్లిళ్ళు చేసుకుంటే లాస్ట్ కు మీకు సావులే గతి. అంటే మనుషులు బాగా తిని ఈ మందుల ఫుడ్ తిని బాగా కావురం బట్టి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కళ్ళు నెత్తికెక్కి బాగా ఒళ్ళు మందమై కొట్టుకుంటున్నారు అనుకోవచ్చు. దీన్ని వేరే విధంగా కూడా అనొచ్చు, ఇక మీరు వేసుకోండి. అది సమాజం ఎటుపోతుంది అంటే ఎటుపోతుందో మీకు తెలీదా? చూస్తున్నారు కదా, ఓ అగోరి 4 months ప్రెగ్నెంట్, మన ఉంచుకున్నోళ్ళ కోసం పిల్లల్ని చంపేటోళ్ళు, బాయ్ ఫ్రెండ్ అంటే మర్దితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని మేనమర్దితోని ఉంచుకున్నామే ఎవరైతే లలిత చంపిందో అంటే పీనా నాయక్ ఫస్ట్ వైఫ్ బిడ్డని. అంటే నాకు తెలిసి ఈమె పుట్టిన బిడ్డని కూడా చంపేసేదా మరి ఏం చేసేది తెలియదు. ఈ అమ్మాయి 10th class చదువుతున్నట్టుంది ఐ థింక్. అంటే ఇక్కడ ఏమైతుందంటే పీనా నాయక్ ఎవరైతున్నారో ఈయన ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు తెలుసా తెలీదా? ఇప్పటికీ కూడా వీడియోలలో మాట్లాడేది నా వైఫ్ శిక్ష పడాలి అంటే ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కాబట్టి మీడియాలో ముందు కావాలని మాట్లాడుతున్నారా, నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్తున్నారా? ఇక్కడ మేజర్ ఏం జరిగిందంటే ఈమెను వదిలేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు బాగున్నారు వీళ్ళందరూ. వీళ్ళ చిన్న ఎవరైతే వీళ్ళ పీనా నాయక్ తమ్ముడు ఉన్నాడో తమ్ముడు కొడుకులు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. ఒకరు కరీంనగర్ అండ్ జైత్యాల్ అనుకుంటా, ఒకరు ఇంకేనో కరీంనగర్ సంథింగ్ ఎక్కడ ఏరియాలో. వీళ్ళు వెల్ సెటిల్డ్, వీళ్ళు మంచిగా ఉన్నారు. వీళ్ళు కూడా పీనా నాయక్ కూడా ఇప్పుడు మంచి అమౌంట్ వస్తుంది, మంచి జీతము. ఈ ఫస్ట్ వైఫ్ కి ఫర్ మంత్ 4,000 ఇవ్వాలని అప్పుడు పెట్టింది. అప్పుడు ఈయనకు ఐ థింక్ 12,000 15,000 శాలరీ. ఇప్పుడు ఈయనకు 2 lakhs వస్తుంది. అయినా సరే న్యాయం జరగట్లా. ఇంకోటి ఏంటంటే ఈయన పీనా నాయక్ కూడా ఈయన చేసే తప్పు ఏంటంటే ఆయనకు పుట్టిన కొడుకు ఎవరైతే ఫస్ట్ వైఫ్ పడుకున్నాడో ఆయన వరకు ఏం చేస్తున్నావు ఏంటి అంటే మొగుడు పిల్లలకి ఎంత విడాకులైనా పిల్లలతో అనుబంధం అనేది ఒకటే బ్లడ్ కాబట్టి ఆ రిలేషన్ అనేది కూడా లేదు. మరి అంతే మనుషులా వీళ్ళు బండరాళ్ళ, వీళ్ళకి అసలు కలమిషం లేదా, లేదంటే అసలు ఏమంటారు అది బంధాలు బంధుత్వాల విలువలు తెలియదా? నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాడేందో వాడు చేసుకుంటుండు కానీ నా కొడుకు కూడా ఇస్తా. వాళ్ళు ఏమంటున్నారంటే మా ఆస్తి కోసము మా డాడీది కూడా ఉంది ఇలా చెయ్యి, మా డాడీ మీద కూడా కేసు పెట్టాలనుకుంటున్నాము. ఫస్ట్ వైఫ్ కొడుకు వాళ్ళు మాట్లాడే విషయాలు. దాని తర్వాత వీళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళు 2 numbers బాయ్స్ 2 numbers గర్ల్స్ పీనా నాయక్ వాళ్ళు ఇలా ఎవరైతే అక్కకు కూతురు వీళ్ళంతా బాగానే ఉండవు ఒకనొక టైంలో.
ఈ మధ్య ఏమైపోయిందంటే మొత్తం నీ ఫ్యామిలీకి పెడుతున్నావు, ఎవరు లలిత సెకండ్ వైఫ్, నీ ఫ్యామిలీకి పెడుతున్నావు, ఎవరిని రానివ్వద్దు, ఎందుకు పెట్టాలి, ఎవరు అంటే మొత్తానికి మా వీళ్ళ తమ్ముడు పీనా నాయక్ తమ్ముడితో వీళ్ళందరితో విడగొట్టేసింది లలిత అనే పర్సన్. అంటే ఈమె ఆల్రెడీ ఈ ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న మరిది ఎవడైతున్నాడో ఈ గవర్నమెంట్ అంటే ఆర్మీ క్యాండిడేట్, వీళ్ళందరూ ముందు నుంచే స్కెచ్ లో ఉన్నారు. అంటే వీళ్ళ కుటుంబంతో పీనా నాయక్ ను విడగొట్టేసి ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియకూడదు, వాళ్ళ చుట్టాలకు కావచ్చు ఇంకా వాళ్ళకి కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ వైఫ్ కొడుకు ఒకనొక టైంలో మేడిపల్లికి రావడం జరిగింది. డాడీ కదా ఎంతైనా వస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం అది ఇదని ఎవరైతే లలిత ఉన్నారో ఈమె బెదిరియడం జరిగింది కొడుకుని కూడా. ఆయన కూడా అంతలే కామ్గా ఉన్నాడు. అబ్బాయి ఏదో చదువుతున్నాడు మేబీ ఇప్పుడు. దాని తర్వాత విడగొట్టిన తర్వాత పీనా నాయక్ కూడా ఎందుకు ఏదన్నా పాడైపోని కొంచెం రాసి రంపాన పెట్టేటట్టుంది రాక్షసి, ఆ ఫోన్లో ఏదో ఒకటి నడుస్తుంది కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు బాగానే ఉన్నారు. దాని తర్వాత ఫ్యామిలీస్ ఎవరికి ఈ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్, మహేశ్వరి అనే అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేసిన విషయం ఎవరికి చెప్పలేదు. జస్ట్ అంటే ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, జస్ట్ మాట్లాడుకున్నారు అంతే. దాని తర్వాత ఏమైంది, ఈయన ఏం చెప్తున్నాడు, ఒకరికొకరు అన్నం తినిపించుకునే వాళ్ళు పిన్ని మహేశ్వరి, ఈ లలిత వీళ్ళు చెల్లె సిస్టరు అక్క కూడా బాగానే ఉండేవాళ్ళు. ఈ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఈ అబ్బాయితో ఈ అమ్మాయి పైన బిల్డింగ్ పైన ఫోన్ మాట్లాడుతుంటే ఈమెకి ఏదో హెల్త్ ప్రాబ్లం అంటే ఏదో ప్రాబ్లం అయి పిలుస్తుంటే రాలేదని పైకి వెళ్ళి ఆమె ఫోన్ మాట్లాడుతుంటే జుట్టు పట్టి గుంజుకొని వచ్చి ఆమెను కొట్టడం జరిగింది. మహేశ్వరి అనే అమ్మాయి టార్చర్ పెడుతుంది అప్పటికే. ఎందుకంటే ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా ఇంకో బిల్డింగ్ ఉన్నా, మరి ఇది మహేశ్వరికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నప్పటి నుంచే ఇంట్లో రఫరఫ స్టార్ట్ అయింది రచ్చ. ఈ అమ్మాయిని అప్పటికే స్కెచ్లు వేస్తున్నారు ఎట్లా వేయాలి ఏం చేయాలనేసి. ఎందుకంటే మనోడు ఉండేది ఉప్పల్లో, వీళ్ళు ఉండేది మేడిపల్లిలా, పక్క పక్కనే కాబట్టి 3-4 కిలోమీటర్స్ కాబట్టి పెద్ద ఈజీ ప్రాసెస్. ఈయన ఏంటంటే ఈయన జాబ్కి వెళ్ళేవాడు, ఎర్లీ మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయేవాడు. ఇంకా ఈమె లలిత కావచ్చు, లలిత సెటప్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వీళ్ళ లలిత కళలన్నీ చూపించేసారు వీళ్ళు వెళ్ళిపోగానే. ఈ అమ్మాయి వచ్చేసి బేస్ నర్సింగ్ సంథింగ్ జాబ్ ఏదో చేస్తుంది అమ్మాయి, మహేశ్వరి అనే అమ్మాయి జాబ్, ఈమె జాబ్కి వెళ్ళిపోయేది. తర్వాత లలిత కథ వచ్చేసి లలిత కళలన్నీ ఇంట్లో రామ రామ రా ఈ స్టైల్లో ఉండేది అక్క కథ అంతా. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మేడిపల్లిలో ఇల్లు ఉందో మనం అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే కాలనీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరితో మాట్లాడేది కాదు ఆమె, ఎగ్జాక్ట్ ఇంటి పక్క ఇల్లే, ఇంచు గ్యాప్ కూడా ఉండదు పక్కిల్లు. వాళ్ళతో కూడా మాట్లాడేది కాదు, బాగున్నారా హాయ్ అంతవరకే తప్ప ఎవరితో మాట్లాడేది కాదు. అంటే ఈమె ఆల్రెడీ నేను ఈ లత్కోర్ పని చేస్తున్నా, రేపు పొద్దున వీళ్ళతో క్లోజ్గా ఉండకూడదు, ఏదైనా విషయాలు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని ఈ లలిత అనే పర్సన్ ఎవరైతున్నారో ఈమె మంచి స్కెచ్లో ఉంది. ఎందుకంటే పక్కింటోళ్ళు ప్రతిసారి ఇదే మన విలేజ్ కాదు కదా ఈ పక్కింట్లకు తొంగి చూడడానికి. ఎవరి ప్రాబ్లమ్స్ వాడికే, ఎవరి జాబులు వాడికే, ఎవరిట్లా వాళ్ళే ఉంటారు హైదరాబాద్లో. బయట ఏమన్నా కొట్టి చంపుతుంటే కూడా చూసే సందర్భాలు ఉండవు. ఈ మధ్య ఎప్పుడో వచ్చేవాడు లలితక్క కావచ్చు, ఆర్మీ ఆయన గన్లేసి ఇట్లా షూట్ చేసేవాడు అనుకుంటా, అక్క షూట్ చేయించుకునేది వెళ్ళిపోయాడు. టైమింగ్ తెలుసు కదా హస్బెండ్ వచ్చేది. ఓకేనా. అంటే ఈ లత్కోర్ రాక్షసిని ఏమనాలో మీరు అర్థం చేసుకోండి. ఇది మనిషిలో పుట్టిందా, దీన్ని ఏమనాలి, సమాజం ఎటు పోతుంది, ఎటు చూసినా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లే. ఇప్పుడు నేను 3 టేకప్ చేసిన చాలా రోజుల తర్వాత, ఓకే ఇవి కూడా టేకప్ చేయాలి అని 3 టేకప్ చేస్తే ఇక్కడ 3 పిల్లలు చంపింది, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. మొన్నేదో ఆంధ్రలో ఒకటి జరిగితే ఆ పోరుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నాడు గౌడ అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కోసం ఈ 4 months ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేసిండు. కట్ చేస్తే ఈ మేడిపల్లి స్టోరీ ఆస్తి కోసం అనుకున్నారు, కానీ లలిత కళలని మొత్తం బాయ్ ఫ్రెండ్ మర్ది కోసం ఇదంతా. మర్ది మోజులో బాగా మునిగి తేలుతున్నట్టుంది అక్క. ఈ బ్లూ కలర్ ఇంట్లో మునిగి తేలుడు సరిపోక అక్క ఫ్లైట్ ఎక్కుదామని, ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా అన్నట్టున్నాడు మర్ది. ఏంటి మర్ది గారు ఫ్లైట్ ఎక్కిద్దామా, గాల్లో తేలినట్టు ఈ స్టైల్లో ఫీల్ అయిపోయినారు వీళ్ళు. ఇంకా అరే ఏమైపోయిందంటే, అరే బాబు ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లు సెకండ్ మ్యారేజ్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు చేసుకోకుండా బాబు. ఈ మధ్య ఈ మందుల ఫుడ్ తిని మనుషులకు ఎక్కువ అయిపోయినాయి. ఇక మీరు అది ఏదని అనుకోండి. అంటే బంధాలు బంధుత్వాలకు అనే ఒక వాల్యూల్ ఎథిక్స్ అనేది ఫాలో లేదు ఇప్పుడు, కావురం ఎక్కువైపోయింది. అని ఏం చేసింది, మొత్తం విడదీసేసి ఈ మెల్లగా ఏమే ఫెయిల్ ఫిక్స్ అయిన తర్వాత ఈ అమ్మాయిని చంపేసి, ఈ అమ్మాయికి ఏదైతే తాడు అంటే వైర్తో ఏదైతే ఒక కవర్లో కట్టేసి అక్కడికి తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టారు ఒక డ్రైవరు, ఈ సెటప్ బాయ్ అండ్ ఈ లలితక్క. దాని తర్వాత హస్బెండ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడదామంటే ఎట్లా మోటివేషన్ చేసిందంటే ఈమె, లేదు అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేసినాం కదా, మళ్ళా ఈ విషయం వేరేటోళ్ళతో లేచిపోయిందని అంటే ఇట్లా మోటివేషన్ చేసింది ఆయన. అమ్మాయి ఎటు పోయిందంటే, మళ్ళీ ఇంకో లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే ఆధార్ కార్డు ఉంది, అమ్మాయి వాడే ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. మరి వాళ్ళ ఫాదర్ కు యాక్చువల్ గా
ఇంత తెలివి లేదా ఈయన కూడా అస్తం ఉందా ఎందుకు అనుకోవట్లేదంటే వాట్సాప్ లో కనీసం లొకేషన్ పెట్టడం రాదు ఆయనకి. నమ్మడానికి కారణాలు ఇవే ప్రూఫ్స్. ఆయన వచ్చి లేదు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే లేదు లేదు మనకు మళ్ళా పేరు ఖరాబ్ అవుతుంది, అదైతుంది ఇదైతుంది. మెల్లగా ఈ ముసలోని ముసుగు కప్పింది లలిత కళలు చూపించి. అంటే కళలు ఎక్కువ ఉన్నాయి కదా అక్కకి. ఈయన సరేలే నిజమే కదా అది కూడా అని సైలెంట్ కూడా. అక్కడున్న వాసులకు సెకండ్ వైఫ్ అని తెలుసు కానీ ఫస్ట్ వైఫ్ బతుకుందన్న విషయం తెలియదు. కాలి ప్రెసిడెంట్ గారికి కూడా తెలియదు. అంటే ఒకన్ సంసారంలో ఇంకొకరు ఎందుకు తొంగి చూస్తారు. దాని తర్వాత ఏమైంది, ఈ అమ్మాయిని మెల్లగా చంపేసింది, అక్కడ పాతి పెట్టేసి మెల్లగా వచ్చారు పొద్దున్న అక్కడ. ఇది నైట్ పూట కూడా జరిగిన సంఘటన. ఎందుకంటే ఈయన ఇంట్లోనే ఉంటాడంట. ఈయన ఎప్పుడైతే జాబ్కి వెళ్ళిండో ఆయన గన్ను తీసుకొని ఆయన వచ్చిండు, లలితక్కని షూట్ చేసి ఈ అమ్మాయిని చంపేసి కవర్లో కట్టేసి కార్లో తీసుకొని జంపు పోయి అక్కడ పాతి పెట్టి వచ్చారు. వచ్చిన తర్వాత 4 నెలలు అయింది. అక్క ముఖంలో ఎక్కడ నేను చంపేసిన అనే పశ్చాత్తాపం కూడా లేదంట. అసలు మీ వైఫ్ ఎప్పుడు మీలా ఒకేలా అట్లనే ఉండేదంటే అట్లనే ఉండేదంట. ఇంకోటి ఇక్కడ డౌట్స్ ఏమొస్తున్నాయి అంటే ఈ ఎవరైతే ఇంకొక అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని బయటికి రానివ్వట్లేదు. అంటే ఏమైనా నిజాలు బయటకు వస్తాయనా ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. ఇది అంటే పీనా నాయక్ విషయాలు ఏమన్నా ఆ అమ్మాయి బయట పెడితే ఈయన హస్తం కూడా ఉందని ఏమైనా బయటపడుతుందా? అమ్మాయిని ఎందుకు బయటికి రానివ్వట్లేదు, ఎందుకు మాట్లాడేవట్లేదు? ఇంట్లో స్టోరీలు ఇంకేమైనా బయటకు వస్తాయా? పీనా నాయక్ కొన్ని విషయాలు బయట పెట్టట్లేదు. బీరకాయను పొట్టు తీసినట్టుంది వీళ్ళు చెప్పే ముచ్చట్లన్నీ. బీరకాయలు కొనుక్కొచ్చి కర్రీ వండుకుంటాం కదా, దాన్ని పొట్టు తీసేలా మీద 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 చెప్తున్నారు. కానీ వాళ్ళ విలేజ్కి వెళ్తే అక్కడ చాలా మంది నెగిటివ్ పోర్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పీనా నాయక్ చెయ్యి ఉందా లేదా? యాక్చువల్ ఇంకోటి ఏం జరిగిందంటే ఈమెను అరెస్ట్ చేసే ముందు కూడా ఈయన వెళ్ళిండు మేడిపల్లి పిఎస్ లాగా కేసు పెట్టిండు. ఈమె చెప్తే నేను సంతకం పెట్టాలి కానీ అట్లా మోటివేషన్ చేసుకొచ్చింది. అయినా అది అయింది. అయిన తర్వాత వాళ్ళ మరిది వచ్చిండు. మరిది అంటే ఉంచుకున్న మరిది కాదు. ఈ ఎవరైతే పీనా నాయక్ తమ్ముడికి ఇట్లా వచ్చేసి ఎస్ఐ సంథింగ్ వాళ్ళ దగ్గర ఎవరో డ్రైవింగ్ చేస్తాడంట ఒక ఆయన మేడిపల్లి పిఎస్ లా. అరే నేను సీఏతో మాట్లాడాలి అది అంటే సీఏతో మాట్లాడి సరే ఇది టేకప్ చేయమని ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు ఫస్ట్ పీనా నాయకుని కొట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు కొడితే ఈయన దగ్గర చెక్ చేస్తే ఏమి లేవు. దాని తర్వాత వైఫ్ను పిలిపిస్తే వైఫ్ 3 రోజులు ఇంటర్కేషన్ జరిగితే అప్పుడు మెల్లమెల్లగా లలిత కళలు అన్ని బయట పెట్టింది అక్క. తర్వాత బాయ్ ఫ్రెండ్, తర్వాత డ్రైవరు, ఇదంతా బయటకు వచ్చింది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత పోయి తీసుకొచ్చి అమ్మాయిని బొందబెట్టడం జరిగింది. ఇక్కడ ఏమైపోతుందంటే తెలియని విషయాలు ఇప్పుడు అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అని చెప్పడం కావచ్చు, లేదంటే ఇక ఈమె చంపడం ఎందుకు ఆస్తి కోసం కాదు. ఇక్కడ ఆస్తి ప్లస్ బాయ్ ఫ్రెండ్. ఓవరాల్ గా ఏంటి ఇంటెన్షన్ అంటే పీనా నాయక్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు చెప్పేది మా అన్నయ్యని కూడా చంపుదామని ఫిక్స్ అయ్యారు. చంపేసి ఆ పిల్లని కూడా ఇక్కడ వదిలేసి వీళ్ళిద్దరు జమ్మీ కాశ్మీర్ కు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. వీళ్ళని లేపేసి, ఎందుకంటే హస్బెండ్ బిడ్డ పోయిన తర్వాత ఇంకా అడిగేటోళ్ళు ఈ పిల్లని ఎన్నో హాస్టల్ వేసేసి వెళ్ళిపోతారు. ఓకేనా? వీళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఎవరు? మర్ది, ఉంచుకున్న మర్ది, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మర్ది ఈవిడ. అంటే మనుషులు పెంట తింటున్నారా, గడ్డి తింటున్నారా, బుర్రలలో ఏముంటుంది, ఏం ఆలోచిస్తున్నారు అంటే పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి మనమే మేధావులము. ఆగాడు ఎవడైతున్నాడో ఆ వేస్ట్ ఫెలో వాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక రెస్పెక్టబుల్ దాంట్లో జాబ్ లో ఉన్నాడు. వానికి ఎంత బుద్ధి లేదు. నీ పెదలా మొదలేస్తే నువ్వు ఇంకేదన్నా ఏనుంటివి. నీ వదిన మీద కన్నేసుడేంది? ఇయ్యాల రేపు ఇండ్లల్లా రిలేషన్ లో కూడా ఎవరిని నమ్మకుండా చేస్తారు మీలాంటి వాళ్ళు చేసే పనులకి. మరిది కదా సరే వదినతో ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే అట్లా కూడా నమ్మకుండా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ మరిది ఎవరైతే ఉన్నారో ఈమె మహేశ్వరి అకౌంట్ లకు అమౌంట్ కొట్టేవాడంట 3,000 4,000. ఇంకోటి ఏంటంటే ఈమె ముందు నుంచే ఎందుకు స్కెచ్ చేసిందని చెప్తున్నామంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వీన్ సిమ్ వాడుతుంది ఈమె లలిత. అంటే ముందు నుంచి ఒక ప్రీ ప్లాన్డ్ ఉన్నారనమాట. అంటే పోలీసులకు దొరకకుండా కళ్ళు కప్పాలి అనే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. చిన్న అమ్మాయిని ఎందుకు బయటకు రావనివ్వట్లేదు వీళ్ళు అంటే ఆ అమ్మాయి బయటకు వస్తే ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం బయటకు వస్తుంది. వీళ్ళ అమ్మాయిని దాచి పెడుతున్నారు. నేను రిక్వెస్ట్ చేసిన అయినా అక్కడికి వెళ్ళి లేదు అమ్మాయి మాట్లాడలేదు, ఒక షాకింగ్ ఉంది, మళ్ళా కోమాలకు వెళ్తుంది. వాళ్ళు చెప్పే నీతిలే నేను వినాలి. మేమేం చూడలేదు, మాకేం తెలియదు. నాకు అనిపించింది ఏంటంటే పీనా నాయక్ మీద కూడా కొంచెము డౌట్ అనిపిస్తుంది. అది ఏ విధంగానన్నా కావచ్చు. నేను కొంచెం డౌట్ మాత్రమే అంటున్నాను. ఎందుకంటే పీనా నాయక్ మాట్లాడే మాటలలో కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ వైఫ్ తోని ఈ ఫస్ట్ వైఫ్ కూతురు ఎవరైతున్నారో వీళ్ళకి పెద్ద ర్యాపో లేదు. అంటే ఈ అమ్మాయి ఈమెను కన్నరు కానీ ఈమెను ఎట్లా చూసుకోవాలి. ఇప్పుడు పీనా నాయక్ ఆయన బిజీ, ఆయన్నే పెళ్ళాం బిజీలా, లలిత కళ్ళ బిజీ అయ్యి అక్క ఏంటి అసలు ఎటు పోతుంది అసలు ఏంటి ఈ స్టోరీలు ఏంటి అసలు? వాడు లేడీయా గోరా వాడు కూడా ఉన్నాడు. వాడని ఎందుకంటే రెస్పెక్ట్ పోయింది. ఇన్ని రోజులు నేను మాట్లాడలే, ఆ వీడియో కూడా కొడతాను నేను. ఇవాళ ఒక గురువు దగ్గరికి వెళ్తున్నా. యాక్చువల్లీ
శివరుద్ర గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు కాబట్టి ఈరోజు నేను వేరే గురువు నేను ఇదివరకు ఒకటి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏంటి అసలు సమాజం ఎటుపోతుంది? ఏంది ఇది? అంటే చాలా మంది సనాతన ధర్మం అంటే పోర్ట్రేషన్లు కూడా అంటే మిస్ మ్యాచ్ ఏది కానీ మనం ఏం జరిగిందో అది మాత్రమే. అంటే తెలివక ఏదన్నా జాగ్రత్త పర్లేదు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మాయికి పెళ్లి కాలేదు. ఇంకోటి మర్దితో కుమ్మక్కై కాదు, ఇది మర్దితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వదిని, మేన మర్దితోని. ఓకేనా? ఇది జరిగింది. ప్లీజ్ మీరు, ఎందుకంటే మీ కామెంట్స్ కావచ్చు, మీ షేరింగ్ కావచ్చు మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. చాలా మందికి ఇలాంటి న్యూస్ అనేది చేరాలి. నేను ఒకటైతే చెప్తున్నా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఫస్ట్ మ్యారేజ్ ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉండకూడదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఏజ్ గ్యాప్ వల్లనే వీళ్ళు వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, అంటే వీళ్ళు ఇల్లీగల్ గా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని ఇలాంటి దౌర్భాగ్య పనులు కావచ్చు, ఇంకోటి సో కాల్డ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లీజ్ దయచేసి ఎవరిని నమ్మకండి, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకండి. ఏం జరుగుతుంది ప్రతి క్షణం హస్బెండ్స్ కొంచెం ఫోకస్ చేయండి. అందరిని అనట్లేదు ఇక్కడ, కొంతమందిని. కానీ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇట్లా మన భూమి చుట్టూ బొంగరం చుట్టినట్టు చుట్టేస్తున్నది. ఇట్లా మిర్యాలగూడలో అయ్యాలి ఒక స్టోరీ, మిర్యాలగూడలో బిడ్డని చంపేసి తల్లు వేసుకుందంట. ఏంటిది అసలు? ఓకేనా? థ్యాంక్ యూ. అంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టున్నా, ఇది 100% ఇది ఫ్యాక్ట్. మీరు ఎంక్వైరీ చేసుకున్న ఇదే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.